వేమన పద్యాలు సిరీస్లో 42వ పద్యం. కాశి నీళ్లు మోసి కాళ్ళు మొగము వాచి ఎందు సుఖము లేక ఎండి చచ్చి వెనుక ముక్తి సాధింపగలరొకో విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి, కాశి నీళ్లు మోసి కాళ్ళు మొగము వాచి ఎందు సుఖము లేక ఎండి చచ్చి వెనుక ముక్తి సాధింపగలరొకో విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం: కాశీ నీళ్లు మోసి. కాశీ పుణ్యక్షేత్రం గురించి తెలుసు కదా మనకి. ఉత్తర భారతదేశంలో కాశీ క్షేత్రం ఉంది. అక్కడ నుంచి గంగా నీళ్లు మోసి, కాశీ పుణ్యక్షేత్రంలో గంగా నది నీళ్ళని మోసి అంటే తీసుకువచ్చి రామేశ్వరంలో సముద్రంలో కలిపితే పుణ్యమని నమ్ముతారు. ఉత్తర భారతదేశంలో ఎక్కడో అక్కడి నుంచి గంగా నది నీళ్లు తీసుకొని వచ్చి దక్షిణ భారతదేశంలో ఉన్న రామేశ్వరంలో సముద్రంలో కలిపితే పుణ్యము అని నమ్మకం ఉంది. అలాగా అంత దూరం నీళ్లు మోసి కాళ్ళు మొగము వాచి, అంత దూరం ప్రయాణం వల్ల కాళ్ళు మొహం వాచిపోయి ఎందు సుఖము లేక, ఎందులోనూ సుఖం లేక ఎండి మనిషి బాగా కష్టపడి చచ్చి వెనుక ముక్తి, చచ్చిన తర్వాత ముక్తి మోక్షం సాధింపగలరొకో అంటే ముక్తిని సాధించగలరా. కాశీలో గంగా నీళ్లు రామేశ్వరానికి మోసి అక్కడి నుంచి ఇక్కడి వరకు తిరగడం వల్ల ముఖము కాళ్ళు వాచి సుఖం లేక ఎండిపోయి చచ్చిన తర్వాత ముక్తిని సాధించగలరా. భావం: కాశీలోని గంగ నీళ్లు రామేశ్వరానికి మోసి సముద్రంలో కలిపినంత మాత్రాన కాళ్ళు మొగం వాయడం తప్ప ఇహంలోనూ పరంలోనూ సుఖం దక్కదు.